హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే కోడిగుడ్లతో మీకు ఒక వెరైటీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుంది. బ్యాచిలర్ వాళ్ళైతే ఇది చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మన ఇంట్లో 2-3 ఉన్న కోడిగుడ్లు ఉన్నా కూడా సరిపోతుందండి. మనకి ఇట్లా జలుబు అయినప్పుడు ఈ కర్రీ వండుకొని తింటే ఒక ముద్ద ఎక్కువ తింటారు. టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది. మనం ఫస్ట్గా కోడిగుడ్లను ఉడకబెట్టుకొని ఇలా కట్ చేసి అయితే పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానో. కొంచెం పుదీనా కూడా అవసరం ఉంటుంది. పుదీనా వేస్తే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా తక్కువ పదార్థాలతో సింపుల్గా 5 మినిట్స్లో ఈ కర్రీ అయితే అయిపోతుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ పోసుకో. ఆయిల్ అయితే బాగా హీట్ కావాలి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. నార్మల్ కర్రీ కన్నా లైట్గా కొంచెం ఎక్కువ పడుతుంది. చూడండి, ఆయిల్ హీట్ అయ్యేటైతే అందులో కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతితో పాటు కొంత సాజీరా కూడా వేసుకోవాలి. ఇది వేగాలి ఆయిల్లో. ఇలా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మనం 3 కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాం కాబట్టి చిన్న సైజువి 5 కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే ఆనియన్స్. చూడండి, ఇది ఇలా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆయిల్లో. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే అందులో కాస్త సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఆనియన్స్ అనేవి. కాస్త ఆనియన్స్ అనేవి ఆయిల్లో వేగాలి. మూత అయితే పెట్టుకొని వేయించుకోవాలి ఒక 5 మినిట్స్. చూడండి, ఇప్పుడైతే చూద్దాం. చూడండి, గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి ఈ ఆనియన్స్ అనేవి. ఇలా ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చాక మనం అందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పక్కకు పెట్టుకున్న పుదీనాకులు కూడా కొన్ని వేసుకోవాలి. చూడండి, ఈ పుదీనాకులు కూడా ఆయిల్లో వేగాలి. స్మెల్ అనేది వస్తుంది కదా. చూడండి, ఎంత చాలా బాగుంది కదా. చూడడానికైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు కోడిగుడ్డు కర్రీ అనేది. ఇప్పుడు మనం పసుపు అనేది కూడా వేసుకోవాలి. పసుపు కూడా ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. ఇప్పుడు ఇందులో మనకి స్పైసీనెస్ తగినంత కారం వేసుకోవాలి. నేనైతే 2.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. చూడండి, ఇదంతా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇందులోనే మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనం ముందు కూడా ఆనియన్స్లో మగ్గడానికి సాల్ట్ వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి, లేకపోతే సాల్ట్ ఎక్కువ అయిపోతుంది. ఇలా వేసుకున్నాక మనం హోల్ గరం మసాలా ఉంటుంది కదా, ఆ పౌడర్ కూడా 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా అయితే వేసుకొని కలుపుకోవాలి అంతా ఒకసారి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే మగ్గే వరకు మూత పెట్టయితే ఉంచుకోవాలి. చూడండి, ఈ ఆయిల్ ఇలా పైన తేలాకైతే మనం ముందుగా కట్ చేసుకున్న ఎగ్స్ అనేవి ఇందులో వేసుకోవాలి. చూడండి, మీకు ఇష్టమైన ఆకారంలో అయితే కట్ చేసుకోవచ్చు ఎగ్స్ అనేవి. ఇప్పుడు ఈ ఎగ్స్కి మొత్తం కర్రీ అంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి బాగా. ఇలా మొత్తంగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ అనేది పైన తేలే వరకు
ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా జలుబు అయిన వాళ్ళు ఇలా వేసుకొని తింటే మాత్రం ఒక ముద్ద ఎక్కువ తింటారు. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్. నార్మల్గా చేసే కోడిగుడ్ల కర్రీ లాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మీకు కూడా ఇష్టంగా అనిపిస్తుంది. చూడండి చివరగా అయితే ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ పై ఉంచి ఆఫ్ చేసేస్తే ఈ కోడిగుడ్డు ఉల్లికారం రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో చపాతీలో అయితే చాలా బాగుంటుంది. మాకైతే నచ్చేసింది, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే. నేనైతే ట్రై చేశాను, మాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి తినండి, మీరే చెప్తారు చాలా బాగుందని. బ్యాచిలర్స్ వాళ్ళైతే ఇలా ఖచ్చితంగా చేసుకోండి. 5 మినిట్స్ ఉంటే 5 మినిట్స్లో అయిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ అయిన కోడిగుడ్డు ఉల్లికారం రెడీ అయిపోయినట్టే. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.